Hi children. Today we are going to learn arts and exercises and important points. First, we have to learn about hearts. We have just read how different vegetation or bodies of different kinds of animals. What would happen if place in an animal in a different geographical area from where it resides? అంటే ఎనిమల్స్ యొక్క వాతావరణాన్ని బట్టి అవి ఏ విధంగా ఉన్నాయో అంతా కూడా మనం ఒకసారి అబ్జర్వేషన్ చేసి మనం దాని యొక్క నోట్స్ రాయాల్సి ఉంటుంది. ఏంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎనిమల్స్ అంటే రకరకాలైనటువంటి జంతువుల యొక్క అంటారు ఆ పరిస్థితి వాతావరణ పరిస్థితి జియోగ్రాఫికల్ వాతావరణ పరిస్థితిని అంటే అక్కడ ఉండేటటువంటి స్థితిగతులను బట్టి అవి ఏ విధంగా ఉన్నాయో ఆ ఎనిమల్స్ గురించి మనం నోట్స్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. ట్రీస్ ఇన్ ఈక్వేటరియల్ ఫారెస్ట్ గ్రో ఇన్ డిఫరెంట్ లేయర్స్. మనం నేర్చుకున్నాం ఏంటి ఈక్వేటరియల్ ఫారెస్ట్లో డిఫరెంట్ లేయర్స్లో ట్రీస్ గ్రో అవుతాయని నేర్చుకున్నాం. దిస్ ఫారెస్ట్ ఆర్ ఫుల్ ఆఫ్ బ్రైట్ అండ్ కలర్ఫుల్ ఎనిమల్స్. కలర్ఫుల్ అంటే ప్రకాశవంతమైనటువంటి కలర్ఫుల్ రకరకాల జంతువులు ఇక్కడ ఉంటాయని నేర్చుకున్నాం. ఇట్ హ్యాస్ ఎ హాట్ అండ్ వెట్ క్లైమేట్. దెర్ ఈజ్ రెయిన్ఫాల్ విత్ థండర్ స్టార్మ్స్ ఎవ్రీ ఈవినింగ్. ప్రతిరోజు కూడా రెయిన్ఫాల్ ఎట్లా అక్కడ ఉండే వాతావరణాన్ని బట్టి తడిని బట్టి వాతావరణంలో ఏంటి వర్షం యొక్క వర్షం వస్తుందని ప్రతి నిత్యం కూడా ఈవినింగ్లో వర్షం వస్తుందని నేర్చుకున్నాం. దేర్ ఆర్ న్యూమరియస్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ విత్ డిఫరెంట్ గ్రోయింగ్ షెడ్డింగ్ టైమ్స్. అంటే అక్కడ చాలా రకాలైనటువంటి చెట్లను కూడా పెంచవచ్చు. ద ట్రైబ్స్ ఆఫ్ ది రీజియన్ ప్రాక్టీస్ ఫుడ్ గ్యాదరింగ్, హంటింగ్ అండ్ షిఫ్టింగ్ అగ్రికల్చర్. ఆదివాసులు అక్కడ ఉండేటటువంటి గిరిజనులు వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ప్రాక్టీస్ గ్యాదరింగ్, హంటింగ్ అంటే వేటాడడం, అగ్రికల్చర్ కూడా చేస్తూ ఉంటారు. ద ఈక్వేటరియల్ రీజన్ లై ఇన్ ద టారిడ్ జోన్ అండ్ ఎక్స్టెండ్స్ ఓవర్ బోత్ సైడ్ ఆఫ్ ది ఈక్వేటర్. మనం నేర్చుకున్నాం టారిడ్ జోన్ అనేది హాట్ జోన్, తర్వాత అక్కడ నుండి బోత్ సైడ్ ఈక్వేటర్కి బోత్ సైడ్గా ఇది విస్తరించి ఉంటుంది. నెక్స్ట్ fill in the blank with these options. They have given the option, we have to fill up the blank. The trees at the lowest layer are part of the dash floor. So see it match the following. Column A, first one the diax of, second one plantation agriculture, third one plantation crops, fourth one shifting cultivation. And in B bit column A, tea and rubber, B1 Borneo, C practiced by Amazon Indians, D1 introduced by Europeans. So we have to match from A to B and B to A. A నుండి మనం ఏం చేయాలి B కి మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ వన్ ద డయాక్స్ ఆఫ్ మీన్స్ ఇందులో మనం ఏదో చూస్ దీంట్లో కరెక్ట్ ఆన్సర్ సెలెక్ట్ చేయాలి. సో ఆన్సర్ ఇస్ బి. ఫస్ట్ ఆప్షన్కి ఏమొస్తుంది బి. సెకండ్ వన్ ప్లాంటేషన్ అగ్రికల్చర్. సో మనం లెసన్ చదివాం కదా, ఒకసారి లెసన్ జాగ్రత్తగా చూసేసి దీంట్లో ఏది మ్యాచ్ అవుతుందో చూడాలి. సెకండ్ వన్ ఏంటి డి ఏంటి ఇంట్రడ్యూస్డ్ బై యూరోపియన్స్. థర్డ్ వన్ ప్లాంటేషన్ క్రాప్స్. ప్లాంటేషన్ క్రాప్స్లో ఏముంది టీ అండ్ రబ్బర్ మనం నేర్చుకున్నాం కదా, సో అది ఏ. నెక్స్ట్ షిఫ్టింగ్ కల్టివేషన్ ఏంటది బై సి అంటే ప్రాక్టీస్డ్ బై అమెజాన్ ఇండియన్స్. సో దీస్ ఆర్ ద ఫస్ట్ వన్ బి, సెకండ్ వన్ డి, థర్డ్ వన్ ఏ, ఫోర్త్ వన్ సి. దీస్ ఆర్ ద ఆన్సర్స్. సో రైట్ ఇన్ యువర్ నోట్బుక్. సో నెక్స్ట్ డి బిట్ రైట్ టీ ఫర్ ట్రూ అండ్ ఎఫ్ ఫర్ ఫాల్స్ సెంటెన్స్. ఫస్ట్ వన్ ఇన్ ద వాటర్ బాడీస్ ఆఫ్ ది equatorial forest region, crocodiles, alligators, snakes and turtles are found. If it is true you can write true, otherwise false. It is true, no, you can write T for true. Next one, second one, equatorial region is found only on north side of the equator. It is false. మనం ఏముంది ఇక్కడ నార్త్ సైడ్ ఒకటే ఉంటుందని ఉంది, కానీ అలా ఉండదు కాబట్టి it is false. This area is not very humid.
సో ఇది కూడా ఏంటి ఫాల్స్ కాబట్టి యూ కెన్ రైట్ సో దిస్ ఏరియా ఈజ్ నాట్ వెరీ హ్యూమిడ్ అంటే మనకి ఏ ప్లేస్ అనేది పర్టికులర్గా ఇవ్వలేదు నార్త్ సైడా సౌత్ సైడా వెస్ట్ సైడా ఈస్ట్ సైడ్ కాబట్టి ఫాల్స్ నెక్స్ట్ వన్ ద రీజియన్ రిసీవ్స్ రెయిన్ఫాల్ త్రూ అవుట్ ద ఇయర్ మనకి ఏముంది ఇక్కడ త్రూ అవుట్ ద ఇయర్ అని ఉంది సో లెసన్ ఏముంది మనం వర్షం సంవత్సరాంతంలో ఉండదని ఉంది కాబట్టి ఇక్కడ అదేంటి ఫాల్స్ సో యూ కెన్ రైట్ ఫాల్స్ నెక్స్ట్ ఈ బిట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ టిక్ the write the correct answer. Which tribe is found in the Congo basin? A. Pygmies, Quibus and Dayaks. So first one Pygmies is the correct answer. You can write Pygmies. Pygmies దగ్గర మనం ఏం చేయాల్సి ఉంటుంది టిక్ చేయాల్సి ఉంటుంది. Second one, which zone falls in the equatorial region? So second one, which zone falls in the equatorial region? Torrid, temperature region. So first one is the correct answer now. So you can write bit A1 is the correct answer. So you can write, you can tick. The equatorial forest region gets which rays of the sun? అంటే ఈక్వేటరియల్ ప్లేస్ లో మనకి సన్ రేస్ ఎలా వస్తాయి డైరెక్ట్ ఇండైరెక్ట్ లోయెస్ట్ సో ఇట్ ఈస్ ద ఏమైనా మనకి సన్ రేస్ ఏమని చెప్పుకున్నాం లెసన్ లో డైరెక్ట్ గా పడతాయని చెప్పాం కాబట్టి ఫస్ట్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ హౌ మెనీ లేయర్స్ ఆఫ్ ట్రీస్ ఆర్ దేర్ ఇన్ ద ఈక్వేటరియల్ ఫారెస్ట్ రీజియన్ ఆ ఫారెస్ట్ లో ఎన్ని లేయర్స్ ఉంటాయి ఏ 4 బి 5 సి 6 సో ఫస్ట్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ యూ కెన్ రైట్ టిక్ ద ఏ సో ఏలో ఏముంది 4 ఉన్నాయి కాబట్టి అది కరెక్ట్ ఆన్సర్ సో ఫార్మాటివ్ అసెస్మెంట్ in that rearrange the letters and write their names in the space provided ఏం చేయాలి అక్కడ ఆన్సర్ ఇచ్చారు రీఅరేంజ్ చేయాలి ఏంటి వర్డ్స్ అన్ని కూడా అక్కడ ఉండే లెటర్స్ అన్ని కూడా ఆర్డర్లో లేవు ఆర్డర్లో సెట్ చేస్తే మనకు ఒక ఆన్సర్ వస్తుంది ఏ కైండ్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ విచ్ ఏ పార్ట్ ఆఫ్ ది ఫారెస్ట్ ఈజ్ బర్న్ టు గ్రో క్రాప్స్ ఫర్ 2 or 3 years ఏంటది చూడాలి ఆ స్పెల్లింగ్ జాగ్రత్తగా చదువుకోవాలి ఈ వర్డ్ ఏదైతే ఉందో టెక్స్ట్ బుక్ లో ఆల్రెడీ లెసన్ లో వచ్చింది ఏంటంటే షిఫ్టింగ్ కల్టివేషన్ సెకండ్ వన్ పార్ట్ ఆఫ్ ది ఫారెస్ట్ వేర్ హార్డ్లీ ఎనీ సన్లైట్ రీచెస్ పార్ట్ ఆఫ్ ది ఫారెస్ట్ వేర్ హార్డ్లీ ఎనీ సన్లైట్ రీచెస్ ఫారెస్ట్ ఫ్లోర్ నెక్స్ట్ వన్ ఏ లార్జ్ స్నేక్ ఫాన్ ఇన్ రెయిన్ ఫారెస్ట్ ఆఫ్ సౌత్ అమెరికాలో ఏముంది ఒక లార్జ్ పెద్ద స్నేక్ అంటే పాము అలాంటిది ఉంటుంది అదేంటి మనకు చదవాలి జాగ్రత్తగా ఏంటి మీనింగ్ వచ్చేసి అనకొండ ఏంటది అనకొండ ద టాలెస్ట్ లేయర్ ఫార్మ్డ్ బై ట్రీస్ స్టికింగ్ దేర్ హెడ్ ఫ్రమ్ క్యాంపీ ఏంటది టాప్ మోస్ట్ లేయర్ నెక్స్ట్ ఏ ట్రైబ్ లివింగ్ ఇన్ ద రెయిన్ ఫారెస్ట్ pygmy a tribe living in the rain forest ఏదది pygmy so these are the format assessment you have to write neat without mistakes so next one activity and project work find out in detail about the rain forest of Africa make a list of the trees found in them and also which animals have made in their home make a chart and present it in the class show it to your ఏం చేయాలి మనం ఈ సౌత్ ఆఫ్రికాలో రెయిన్ ఫారెస్ట్ లో ఉండేటువంటి ట్రీస్ అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ కూడా ఎనిమల్స్ ఉన్నాయి ట్రీస్ ఉన్నాయి ఎక్కడెక్కడ ఉండే జంతువులు అనే లిస్ట్ అన్ని తయారు చేసేసి క్లాస్ లో వాల్ పైన స్టిక్ చేయాలి లేకపోతే టీచర్ కన్నా చూపించాలి దిస్ ఇస్ యువర్ ప్రాజెక్ట్ వర్క్ అండ్ క్లాస్ యాక్టివిటీ సో థ్యాంక్ యూ యూ హ్యావ్ టు కంప్లీట్ యువర్ టోటల్ నోట్స్ ఇన్ వర్క్ బుక్ యూ హ్యావ్ టు రైట్ బిట్స్ అండ్ in notebook you have to write question and answers with a good handwriting